హాయ్ హలో అండి, దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మటన్ బ్రెయిన్ ఫ్రైని చూపించబోతున్నాను అనమాట. ఇందులో టేస్ట్ వైజ్గానే కాకుండా ఇందులో చాలా రకాల పోషక విలువలు కూడా ఉంటాయండి మనకి గోట్ బ్రెయిన్లో. సో నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మనం మటన్ బ్రెయిన్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం బ్రెయిన్ వాటర్లో వేసి ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కావాలన్నమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఆయిల్ వేసేసుకోవాలి అనమాట. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, చిన్నగా తరిగి పెట్టుకున్నాం, అవన్నీ వేసేసేయాలి అనమాట. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఎందుకంటే మన బ్రెయిన్ ఫ్రైకి ఇక ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పొచ్చు అనమాట, ఉల్లిగడ్డ. సో అది పచ్చివాసన పోయే వరకు మనకి ఉండాలి. దీనివల్లనే మనకి సూప్ అనేది వస్తుంది. సో కాబట్టి మంచిగా వేగనివ్వాలండి. అందులోనే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేయాలి. కాస్త కొత్తిమీర కూడా ఇప్పుడు మనం పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా అంతా కలిపేసేయాలి అన్నమాట. మంచి కలర్ అనేది రావాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేయాలండి. పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కలపాలి. ఆ తర్వాత పసుపు కూడా వేయాలి అన్నమాట. ఈ విధంగా అండి, ఈ విధంగా పసుపు కూడా వేసి ఈ విధంగా కలపాలి. చూస్తున్నారా, మంచిగా వేగుతుంది ఉల్లిగడ్డలు. చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ చాలా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారము, ధనియాల పౌడర్, ఏం స్పైసెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ ఉల్లిగడ్డలోనే వేసేసుకోవాలి అనమాట. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెయిన్ని మనం వాటర్లో ఉప్పు వేసి శుభ్రం చేసుకున్నాం కదా, ఆ బ్రెయిన్ని ఇందులో మనం వేసేసేయాలి అనమాట. స్పైసెస్లో వేసి వెంటనే గరిట పెట్టి కలపకూడదండి. మనకి కీమా మాదిరి చిన్నగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు, పచ్చి వాసన వస్తుంది. అందుకే అలాగే పెట్టి మూత పెట్టి కొద్దిసేపు అలా పెట్టి ఒక 2 minutes అలా పెట్టి ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ విధంగా బ్రెయిన్ని కలపాలి అన్నమాట. కాస్త అటు ఇటు వేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటిని చిన్న పీసెస్ లాగా కీమా చేసుకోకూడదండి, టేస్ట్ బాగోదు. ఈ విధంగా చిన్న పీసెస్, మన ఎగ్ పీసెస్ మాదిరి కట్ చేసేసుకుంటే అందులో స్పైసెస్ అనేవి చాలా చక్కగా వెళ్ళిపోతాయి అనమాట. బ్రెయిన్ అనేది అండి ఎంత టేస్ట్ వైజ్గా అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పిల్లలు సైతం ఇట్టే తినేస్తారు అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో అండి పోషక విలువలు omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా పిల్లలకి మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా B12 అనేది ఉంటుందండి, మనకి నాడీ వ్యవస్థకి చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. B3 విటమిన్ కూడా ఉంటుంది. చూసారా, ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కొత్తిమీర వేసేసుకోవడమే అండి ఫైనల్ టచ్. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మరొకసారి కలపాలి అన్నమాట. ఇంకా అంతే అండి, ఎక్కడ కూడా పచ్చి స్మెల్ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. ఇన్ని పోషక విలువలు కూడా ఉంటాయి. మనం తరచుగా కాకుండా మీరు వీక్లీ వన్స్ అలా తినొచ్చు. మంచి పోషక విలువలు ఉంటాయి. టేస్ట్తో పాటు పోషక విలువలు కూడా తెలుసుకున్నారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.